ప్రైవేట్ పాఠశాల ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసింది. ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ లో 110 మంది విద్యార్థులు పాల్గొని వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసి స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ పాల్గొన్నారు. పిల్లల్లో చదువుతో పాటు ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఏ విధంగా తయారు చేసుకోవాలన్న దానిపై అవగాహన ఉండాలన్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా రకరకాల విటమిన్స్, మినరల్స్, పోషక విలువలతో కూడిన అమృత ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విధంగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని రమేష్ అభినందించారు. ఫుడ్ ఫెస్టివల్ అనే ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు. అసలు యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకు ఎప్పుడు ఆకలి అయిపోయినా కూడా మనం డైరెక్ట్ బయటికి వెళ్ళిపోయి ఈ స్ట్రీట్ ఫుడ్లకు అలవాటు పడుతున్నాం. మన ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో హెల్దీ ఫుడ్ ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అనేది ఇక్కడ పిల్లలందరూ కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఇవన్నిటి నుంచి కూడా మనకు విటమిన్స్ కానీ, న్యూట్రిషియస్ ఫుడ్ కానీ ఏ విధంగా తయారు చేసుకుంటామో, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, పిల్లలు ఇంట్లో కూడా కిచెన్ వైపు కూడా వెళ్ళేసి కిచెన్లో అసలు ఏమేమి వస్తువులు మనం చేసుకోవచ్చు, ఏమేమి ప్రొడక్ట్స్ మనం చేసుకోవచ్చు, దాంతో మనంతా మనం హెల్దీగా ఏ విధంగా ఉండొచ్చు అనేది మంచి కార్యక్రమం పిల్లలందరూ కూడా నేర్చుకోవడం జరిగింది. ఇట్లాంటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్